ఇక్కడ మన ఇన్విటేషన్కి మీరు విలువ ఇచ్చి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్యాన్స్, వెల్ విషర్స్, అడ్మైయర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అనమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్. పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాజ్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా చేస్తూ ఈరోజు మనం ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది, ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇలా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా 2-3 లైఫ్లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్. అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి. అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగా పడాలి. సో ఎవరు బాగుపడుతున్నారు, మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు, నా లైఫ్ని వాడుకుంటున్నారు దేవుడు అనేది నా హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.